మణిగారితోటి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటది? నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉన్నాను. ఈ బ్యాంజో కూడా మనీ సార్ డబ్బులతో కొనుక్కున్నాను. ఫస్ట్ పేమెంట్ మణిగారు ఇచ్చింది గుర్తుందా మీకు? నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు అక్కడ ఆంధ్ర బ్యాంక్ లో. ఒక రికార్డింగ్ కి అప్పుడున్న ఇనిషియల్ డేస్ కి ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారు, చెప్తారా? నేనున్న రూమ్ ఒకటి ఉంది, ఆ రూమ్ కి ఒక నెంబర్ ఉంటుంది. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు తమన్ గారి గురించి మాట్లాడుకున్నాం. అండ్ మణిగారు, మణిశర్మ గారు అంటేనే మెలడీ మ్యూజిక్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. మణిగారి మ్యూజిక్ కూడా. మణిగారికి ఐ థింక్ మీరు ఇందాక మెన్షన్ చేశారు పరుగు సినిమా నుంచి వర్క్ చేస్తున్నారని. మణిగారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అండ్ మణిగారికి మీరు ప్లే చేసిన ఏమైనా గుర్తుంటే మాకు ఒకసారి వినిపించండి. షూర్. మణిగారు అంటే నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాగా అనమాట. మణిగారే నేను బయటికి రావడానికి కారణం. అవునా? అంటే ఇండస్ట్రీకి పరిచయం అవడానికి అన్నగారు ఎలా అయితే కారణమో, నేను ఒక మ్యూజిషియన్గా బాగా తెలుసు. నేను రెడీ అయ్యాను ఇండస్ట్రీలో. అంటే ఒక మూవీకి ఎలా ప్లే చేయాలి అనేది రెడీ అయ్యాను అంటే దానికి కారణం మణిశర్మ సార్. అంటే ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఇన్స్ట్రుమెంట్స్ కొనిచ్చి, నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉన్నాను. నాకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొనిచ్చారు. ఈ ఔద్ ఆయన కొనిచ్చారు. అండ్ తర్వాత దేంట్లో వాడారు? ఔద్ దేంట్లో వాడారా రీసెంట్ గా? ఇది పరుగులో రీసెంట్ గా అంటే దోస్తీలో వాడాను. దోస్తీ సాంగ్. ఈ బ్యాంజో కూడా మనీ సార్ డబ్బులతో కొనుక్కున్నాను. ఆయన కూడా అంటే ఆయనకి ఇష్టం అనుకుంటా కదా మ్యూజిక్ అంటే. ఆయనకి ట్రూ మ్యూజిషియన్ ని పైకి తీసుకురావడం, వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఒకసారి అనుకోకుండా మణి సార్ స్టూడియోకి వెళ్ళి నేను కలిసి ఇలా నేను మ్యాండలిన్ ప్లే చేస్తానండి అని అడిగాను అనమాట. అడిగితే సారు పైన బిజీగా ఉన్నారు, తర్వాత కలుద్దాం అని అక్కడ చెప్పారు స్టూడియోలో. అనుకోకుండా మళ్ళీ సారే ఎదురయ్యారు నాకు. ఎదురైతే నేను ఫస్ట్ ఎవరిని అడిగాను, రవెన్ అని మణిగారి ఇన్ఛార్జ్, మణిగారి రిలేషన్ అల్లుడే అవుతారు ఆయనే. బాబు ఇందాక అడిగా కదా, దా ఇక్కడ రా అని చెప్పి మణిగారిని పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఏంటమ్మా నేను ఇలా మ్యాండలిన్ వాయిస్తాను. అవునా, నేను అన్నీ చెన్నైలో వర్క్ చేస్తాను, ఇక్కడ అంత చేయను అంటే. అవునండి సార్ ఒకసారి వినండి, నేను ప్లే చేస్తాను మీ ముందు అంటే. అవునా చెన్నై రా అన్నారు. సరేలే అనుకుంటే మళ్ళీ ఆయన ఏమనుకున్నారు, సరే వచ్చి ప్లే చేయి అని చెప్పి పైన మహతి స్టూడియో వెళ్ళి ప్లే చేశాను. ప్లే చేసిన తర్వాత, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో నువ్వు చెన్నైలో ఉంటే బాగుంటుంది కదా, కర్ణాటిక్ మ్యూజిక్కి మ్యూజిషియన్స్ అందరూ అక్కడే ఉంటారు కదా అంటే. నాకు ఎవరు లేరండి, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పాను. బికాజ్ తమిళనాడులో మనం కష్టం కదా, అప్పుడు లాంగ్వేజ్ తెలియదు, ఫినాన్షియల్ ప్రాబ్లం. సో దానివల్ల చెప్పాను ఇలా కష్టం అవుతుందని నేను రాలేదంటే, నేనున్నాను కదా నేను చూసుకుంటాను వచ్చి అన్నారు. అలా ఎవరు అన్నారు. సో ఆ తర్వాత మణిగారు వెళ్ళిపోయాను. చెన్నై వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ అక్కడే ఉన్నాను. సో అక్కడ ఉన్నప్పుడే సినిమాలో ఎలా ప్లే చేయాలి, సినిమా స్టైల్ ఎలా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ అమల్ రాజ్ గారు అని ఒక ఆయన మన బాహుబలి ప్లే చేసిన అమల్ రాజ్ గారే కదా. అవును, ఆయన చాలా ప్లే చేశారు. అవును, కిరవాణి గారికి. సో ఆయన దగ్గర ఉండేవి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. సో మణి సార్ దగ్గర ఎప్పుడైనా ఆయన రికార్డింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అవి నేను చూసి, ఓకే ఇలా ఉంటుంది. అంతకుముందు నా దగ్గర ఒక మ్యాండలిన్ ఒకటే ఉండేది. అప్పుడు నార్మల్ మ్యాండలిన్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మ్యాండలిన్. అప్పుడు ఎలక్ట్రిక్ మ్యాండలినే ఉంటుంది, బట్ మ్యాండలినే ఉండేది అనమాట. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లేవు. ఆ తర్వాత అవన్నీ చూసి, ఓకే ఇలా ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనే మనకి ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉంటుంది. ఐ మీన్ వాల్యూ మీన్స్ డిమాండ్ ఉంటుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కోసం సో ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే అలా అని కాదు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్లూట్ ప్లేయర్స్ ని, సితార్, వీణ వీళ్ళందరినీ కూడా పిలుస్తారు. బట్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం ఇలా ఉంటే ప్యాకేజ్డ్గా వెళ్ళి వచ్చేయచ్చు. ఇంకోటి నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి కొత్త ఎక్స్ప్లోర్ చేయడం ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. సో నేను త్వరగా అవన్నీ చిన్నగా కొనుక్కొని దానికి మణి సార్ హెల్ప్ తీసుకొని అక్కడ రెడీ చేసుకున్నాను ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని. ఆ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ రావటం. సో కంటిన్యూస్ మణి గారికి అప్పటి నుంచి పరుగు నుంచి వర్క్ చేస్తున్నాను. లాస్ట్ ఆచార్య కూడా వర్క్ చేశాను. ఏదైనా మణిగారికి మీరు ప్లే చేసింది ఒకసారి మాకు ప్లే చేసి చూపిస్తారా? మణిగారికి ఫస్ట్ ప్లే చేసింది చేస్తాను. పరుగు.
అందులో నమ్మవేమో కానీ ఒక సాంగ్ ఉంది. అవును నమ్మవేమో ఆ, గాని. అందులో అది అండ్ ఎన్నెన్నెన్నో ఊహలు ఊహలను గుండెల్లో ఉన్నాయి అది ఆ, కదా. ఆ, దాంట్లో మధ్యలో వస్తా ఆ, బిట్. ఆ 2 సాంగ్స్ నేను వర్క్ చేశాను. పరుగు. అందులో నమ్మవేమో గానిలో ఈ ఫస్ట్ అప్పుడు నా దగ్గర ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు, ఇది ఒకటే ఉంది. ఆల్రెడీ వేరే వాళ్ళు ప్లే చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత అరే నువ్వు కూడా ఇన్స్ట్రుమెంట్ తీసుకొని రా అన్నారు. సరే అని చెప్పి ఇది తీసుకొని వెళ్ళాను. అందులో లక్కీగా థర్డ్ బీజియంలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. నేను ఇది వాయిస్తే ఇది మ్యాచ్ అయింది ఆ టోన్ తోటి ప్లే చేయన్నారు. సో అది ప్లే చేశాను. ఆయనకి బాగా నచ్చింది. నచ్చింది. కొంచెం నా ఫస్ట్ రికార్డింగ్ అది. సూపర్, అసలు ఎంత క్లీన్ నోట్ వినిపిస్తుంది యాక్చువల్లీ. ఆ సాంగ్స్ ఇప్పుడు విన్నా కూడా చాలా ఫ్రెష్ గా అవును. అనిపిస్తాయి. అండ్ అప్పుడు మణిగారు అంటే ఎలాగో ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవడానికి మనీ కూడా ఇచ్చారన్నారు కదా, ఫస్ట్ పేమెంట్ మణిగారు ఇచ్చింది గుర్తుందా మీకు? మణి గారు నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు అక్కడ ఆంధ్ర బ్యాంక్ లో, చెన్నైలో. చెన్నైలో అకౌంట్ ఓపెన్ చేయించి ఒక్కొక్క రికార్డింగ్ కి 1000 రూపీస్ డైరెక్ట్ అకౌంట్ లో ఆయన అకౌంట్ లో వేసేవాళ్ళు. వేసేవాళ్ళు. ఇప్పుడు అంటే జనరల్ అప్పుడు మిమ్మల్ని అంటే ఇనిషియల్ డేస్ లో ఎంకరేజ్ చేశారు మణి గారు. జనరల్ ఎప్పుడైనా రీసెంట్ కలుస్తున్నా మీరు అంటే అందరికి వర్క్ చేస్తున్నా పెద్ద పెద్ద అన్ని వర్క్ చేస్తుంటారు కదా, సినిమాలన్నీ వర్క్. ఇప్పుడు ఆయన అంటే జనరల్లీ మీతో మాట్లాడి కన్వర్జేషన్ అప్పుడున్న ఇనిషియల్ డేస్ కి ఇప్పటికి ఏమన్నా మాట్లాడతారు, చెప్తారా ఎలా ఉండేవాళ్ళం అప్పట్లో అని డిస్కషన్స్ అవుతుంటాయా? అప్పుడప్పుడు చెప్తుంటారు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను చూస్తే. ఆయన చాలా ఇష్టం. అదే చెప్పా కదా, ఆయనకి మంచి మ్యూజిషియన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. రే మీరు వాడు అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసేవాడు, రోజు లేచి ప్రాక్టీస్ చేసేవాడు, అక్కడ అది వాయించావు ఇది ఎప్పుడన్నా చెప్తూ ఉంటారు. నేనున్న రూమ్ ఒకటి ఉంది, ఆ రూమ్కి ఒక నెంబర్ ఉంటుంది, అవునా? ఆ రూమ్ లో ఉన్నావు అనేది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు. అప్పుడు అంటే అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మణిగారే ఇచ్చారు అంటే మీరు ప్లే చేస్తూ చెన్నైలో ఉండేవాళ్ళు కాబట్టి. నాకు అన్ని మణిసారి చూసుకునేవాళ్ళు. నా స్టే, నా ఫుడ్, ఇవన్నీ కాక నేను ప్లే చేసిన ప్రతి రికార్డింగ్ కి నాకు అకౌంట్ లో పేమెంట్ వచ్చేది. ఇంకేమైనా మణిగారికి ప్లే చేసిన గుర్తున్నాయి? పరుగు సాంగ్ కాకుండా ఇంకేమైనా గుర్తున్నాయి? పరుగు సాంగ్ కాకుండా అది ఆచార్యంలో అది దీంతో వేరే ఇన్స్ట్రుమెంట్ తోటి. ఓకే. సూపర్ సూపర్. అండ్ మణిగారు సాంగ్స్ అంటే డెఫినెట్లీ ఎప్పుడు విన్నా అంటే నాకు తెలిసి 90s 2000s వీళ్ళందరికీ ఒక క్లాసిక్ సాంగ్స్. ఎప్పుడైనా ఒక సాడ్నెస్ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా ఎంజాయ్మెంట్ ఏదున్నా కూడా మణిగారు సాంగ్స్ అంటే అందరికీ చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ మీరు మణిగారితో నాకు తెలిసి చాలా సినిమాలకు వర్క్ చేసినట్టున్నారు. పరుగు తర్వాత ఇంకా కంటిన్యూస్ గా చాలా రాణం అని కంట్రీలో ప్లే చేశాను. ఆ తర్వాత మూవీస్ లో చాలా మూవీస్ లో వర్క్ చేశాను. అది మణిసార్ది ఒక కృష్ణవందే జగద్గురు అని అందులో ఒక సాంగ్ చాలా బాగుంటుంది, బళ్ళారి బావా. అదొకటి వాయిస్తాను.